తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. మనం బాగా చిన్నప్పుడు అంటే ఇప్పటికి కూడా ఈ పెద్దవాళ్ళు అంటే మన ఇంట్లో నాయనమ్మలు తాతలు వీళ్ళు పిల్లలకి కథలు చెప్తూ ఉంటారు. మీరు తప్పులు చేయకూడదు, తప్పులు చేసే దేవుడు శిక్షిస్తాడు, అలాగే మీరు అన్నీ మంచి పనులు చేయాలి, పైన స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, స్వర్గంలో అన్నీ హ్యాపీగా ఉంటాయి, అదే నరకంలో నూనెలో వేయిస్తారు, ముక్కలుగా కోస్తారు వగేరాలని చిన్నప్పుడు చందమామ కథలు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి చిన్నప్పటి నుంచే మనకి మంచి చెడు చెప్పేవాళ్ళు. అంటే మనకు ఉందో లేదో తెలియదు ఈ రోజుకి, స్వర్గం ఉంది, నరకం ఉంది, స్వర్గంలో అలా ఉంటుంది, నరకంలో ఇలా ఉంటుంది, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మనం వింటూ ఉండేవాళ్ళం. అలాగే సినిమాల్లో కూడా అంటే ఆ చిన్నప్పుడు వచ్చిన సినిమా యమలీల ఇట్లాంటి సినిమాల్లో కూడా రాక్షసులు చాలా వికృతమైన రూపంలో ఉండి నూనెలో వేయిస్తూ ఏదో కాలుస్తూ కొరడాలతో కొడుతూ ఇట్లా రకరకాలుగా ఆ డిఫరెన్షియేషన్ చూపించేవాళ్ళు. అంటే స్వర్గం అంటే వాతావరణం, మనుషులు ఇలా ఉంటారని, నరకం అంటే ఇలా ఉంటారని చూపించేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో మన సొసైటీలో జరుగుతున్న కొన్ని దుర్మార్గాలు అంటే అది పర్వర్షన్స్ అని చెప్పి అనుకుంటాను. మానసిక రుగ్మతలు, ఆ మానసిక రుగ్మతలు ఏ స్థాయికి వెళ్తున్నాయంటే ఉచితాలు లేకుండా మన చిన్నప్పుడు చందమామ బొమ్మరిలో విన్న కథలకి ఇంకా ఎక్కువగా అన్నప్పుడు కథలు విన్నాం, మనం చూడలేదు. ఈరోజు వీళ్ళు అకృత్యాలు చేస్తూ అంటే సభ్య సమాజంలో ఇలా జరుగుతుందా అనే ఒక రోత అంటే మాటలు లేవు. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నామంటే ఈ టాపిక్ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనుషులు డిఫరెంట్ రకాలైన క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఫిజికల్ క్రూయల్గా చేసేవాళ్ళు కొంతమంది అయితే మెంటల్ క్రూయాలిటీ చూపించేవాళ్ళు కొంతమంది. అందుకే క్రూయాలిటీ అనే దాన్ని మిమ్మల్ని ఫిజికల్గా హింసిస్తేనే క్రూయాలిటీ కాదు, మానసికంగా హింసించినా కూడా క్రూయాలిటీ కింద వస్తుందని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో తీర్పులు ఇవ్వటం జరిగింది. అంటే క్రూయాలిటీ అనే వర్డ్ అంటే ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఫిజికల్ క్రూయాలిటీ చేశాడు, అప్పటికప్పుడు ఆ ఇన్సిడెంట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. కానీ మెంటల్ క్రూయాలిటీ అనేది మనిషిని మానసికంగా ప్రతి నిమిషము చంపుతూ ఉంటుంది. సో ఫిజికల్ క్రూయాలిటీకి ఉదాహరణ వెరీ రీసెంట్గా లాస్ట్ వీక్లో మీర్పేటలో ఒక భర్త భార్యని చంపిన విధానం. అంటే డైరెక్టర్గా మర్డర్ చేస్తే డైరెక్ట్గా బర్న్ చేస్తే దేర్ ఈజ్ నో ఇష్యూ. అంటే చాలా సైంటిఫిక్గా, చాలా ఓపిక్గా, అంటే మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసిన యమలీల వగేరాలు, చందమామ బొమ్మరుల కథలు ఇవన్నీ విన్న పద్ధతిలో ఆ భార్యని చంపి దాన్ని వీడియోలో పెట్టి చేశాడు అంటే కారణాలు ఏవైనా కావచ్చు. వాడి మానసిక స్థితి ఏంటి, వాడు ఏ రకమైన వాతావరణంలో పెరిగి పైకొచ్చాడు, ఎటువంటి పరిస్థితులు వాడి మనసు మీద మైండ్ మీద ప్రభావితం చేశాయని ఆలోచిస్తే మనకి చాలా చలిజరం వస్తుంది. అండి ఎక్కడో మనం కథలుగా వింటాం వేరు, చూడటం వేరు. అలాగే కొద్ది కాలం క్రితం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారని కాంపిటీషన్లో వాడు కూడా అంతే, వాడిని పీసులుగా చేసి దాని అన్నిటినీ వీడియో చేసి ఇదిగో ఇది వాడి వేళ్ళు ఇది కాదు అంటే ఇవి మాట్లాడుకోవటానికే చాలా అసహ్యకరమైన భయోత్పాతాన్ని కలిగించే అంశాలు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అందరి ముందు ఉంది, ఏంటంటే ఇంత చేశాడు కదా, వీడికి శిక్ష పడుతుందా? అంటే ఏ రకమైన శిక్ష పడుతుంది? అంటే లైఫ్ కన్విక్షన్ పడుతుందా, ఉరితీత పడుతుందా అని. కానీ చాలా పలు సందర్భాల్లో నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే మనం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నేను మర్డర్ చేశాను, నేను తప్పు చేశానని చెప్పినా అట్మోస్ట్ హీ మే హ్యాండ్ ఓవర్ యూ టు ది పోలీస్. ఇతని మీద మీరు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్తారు తప్పించి మన న్యాయస్థాన పరిధిలో
నేను తప్పు చేశాను అని జడ్జి గారి ముందు చెప్పినా డైరెక్ట్గా శిక్ష చేసే మెకానిజం లేదు, డైరెక్ట్గా లేదు. ఎందుకంటే తప్పు చేశాడు నిజమే, కానీ ఆ జరిగిన తప్పుని దెర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్ టు ఎస్టాబ్లిష్ ద గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్. అది సహజ న్యాయ సూత్రాలు, అలాగే మన న్యాయ సమీక్షకు లోబడే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ వీక్ మనకు జడ్జిమెంట్ ఇచ్చారు కలకత్తా డాక్టర్ సంజయ్ది. అది సెటిల్డ్ కేసు. ఆ సెటిల్డ్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. కానీ వీడికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి హైకోర్టుని సంప్రదించారు. ఈ సందర్భంలో నేను గతంలో ఈ ఉరిశిక్షకి సంబంధించిన జడ్జిమెంట్లని వాటి జస్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఉరి తీస్తే స్పాట్లో చనిపోతాడు, అంటే అదే రోజు వాడు చచ్చిపోతాడు. వాడికి పెయిన్ఫుల్ అనిపించదు, అంటే వాడు చేసిన బాధ వాడికి తెలీదు. అలా కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష, గతంలో ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు స్పెసిఫిక్ టైం ఉండేది. ఇప్పుడు టిల్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు చనిపోయే వరకు జైల్లోనే ఉండాలంటే కుళ్ళి మానసికంగా కృషించి వాడు చేసిన తప్పుకి వాడు పిచ్చెక్కి చనిపోవాలి అనేది యావజ్జీవ కారాగార శిక్షలోనే ఎక్కువ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంటుంది రాదర్ దాన్ ఉరి అని కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. అంటే అసలు ఈ టాపిక్ మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనతో సమాజంలో తిరిగే మనుషుల్లోనే ఇంత పశుత్వం క్రూరత్వం అనేది ఆపాదించబడి ఉంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎవరు నమ్మాలి? ఆ అమ్మాయి భార్యనే వాడు ఆ రకంగా చేశాడు. అలాగే 2-3 ఏళ్ల క్రితం 2021 వరంగల్లో 9 నెలల పసికందు రేప్ చేసి చంపేశాడు. అఫ్ కోర్స్ హ్యాట్స్ ఆఫ్ టు సెషన్ జడ్జ్ ఆఫ్ వరంగల్, వాడికి ఉరిశిక్ష వేశాడు. బట్ హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఐ సపోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష, ఎందుకంటే లైఫ్ లాంగ్ వాడు జైల్లో పడుండి వాడు కుళ్ళిపోతాడు. కానీ ఈ డిస్కషన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా రకరకాల అత్యాచారాలు చేస్తున్నారు. బాలికల మీద అత్యాచారాలు, టీనేజ్ గర్ల్స్ మీద అత్యాచారాలు, వివాహితుల మీద అత్యాచారాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? అంటే మీరు అనొచ్చు ప్రేక్షకులు, సార్ అవన్నీ జరుగుతుంటే వాట్ ఈజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సొసైటీ మంది అంటారు ఏంటి సార్ విచిత్రంగా అనొచ్చు. ఎస్, వీ హ్యావ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. మనం అంటే మనం కాదు, సంబంధిత మనుషులు. ఎందుకంటే ఒక నేరం జరిగినప్పుడు అతి త్వరలో సత్వర న్యాయం వస్తే జనాలు ఆ తప్పు చేయడానికి భయపడతారు. అలా కాకుండా ఈరోజు నేరం జరిగితే ఒక 3-4 ఏళ్లకో అప్పటికి జనాలు మర్చిపోతారు. అప్పుడు వాడికి పనిష్మెంట్ వేస్తే జనాలకు ఏం లెక్క ఉంటుంది? ఆ సందర్భంలో చెప్పాను. అంటే ఈ కేసుకు సంబంధించిన మనుషులని వాట్ ఐ మీన్ టు సే, వాయిదాలు కోరకుండా స్పీడీ ట్రయల్కి సహకరించాలి. అంటే సొసైటీలో ఒక భయం రావాలి. ఎవరైనా ఒక తప్పు చేయాలి అంటే అమ్మో ఈ తప్పు చేసి దొరికిపోతే మనకి పనిష్మెంట్ ఇలా ఉంటుంది. గంజాయి కేసులు ఈ 10 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న కేసులు ఉన్నాయి. అంటే ఎన్డీపీఎస్ మ్యాటర్స్, వాట్ ఐ మీన్ టు సే, ఎన్డీపీఎస్ మ్యాటర్సు ట్రయల్కు రాకుండా జైళ్ళల్లోనే మగ్గుతున్న కేసులు చాలా ఉన్నాయి. అంటే ఈ నేరస్తులను ఎవరు తయారు చేస్తున్నారు? వారికి సంబంధించిన మనుషులు. ఎందుకంటే మన జనాభాకు తగిన న్యాయస్థానాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ లేదు. ఫారెన్లో తొందరగా న్యాయం జరుగుతుంది, మన దగ్గర ఎందుకు దొరకట్లేదంటే మన దగ్గర సిస్టంలో లెంగ్తీ ప్రొసీజర్. ఇందాక మీకు చెప్పినట్టు జడ్జి గారి దగ్గరికి స్వయంగా నిందితుడు వెళ్ళి సార్ నేనే చేశాను అన్నా కూడా వాడికి శిక్ష పడదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అలాగే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి సుప్రీంకోర్టు వరకు ఉంది. సుప్రీంకోర్టు తర్వాత కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష ఉంది, రివ్యూ అన్నీ ఉన్నాయి. అంటే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒకే ప్రిన్సిపల్ మీద మన న్యాయ వ్యవస్థ నడుస్తున్నది. 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక నేరస్తుడు శిక్ష పడకూడదు, ఒక అమాయకుడు శిక్ష పడకూడదు అని దాని మీద నడుస్తుంది. కానీ అది ఈ రోజున్న సమాజానికి అది ఉపయోగపడదు. సిస్టమ్ హ్యాస్ టు బి చేంజ్డ్. కొత్త చట్టాలు ఏవో వచ్చినాయన్నారు, బిఎన్ఎస్ఎస్ అని బిఎన్ఎస్ అని అని, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మియర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ నాట్ సఫిషియంట్.
ఆ పనిష్మెంట్ ఏదున్నా తొందరగా జరిగితేనే వర్కౌట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 420 ఉంది, సెక్షన్ 420 ఐపీసీ, దానికి 7 సంవత్సరాల శిక్ష. అంటే మీరు 10,000 చీటింగ్ చేసినా 10,000 కోట్లు చేసినా అదే సెక్షన్ కింద మిమ్మల్ని కూర్చోబెడతారు. దాని పనిష్మెంట్ 7 ఏళ్ళు. సో ఎవరేం చేసినా అంతే. బట్ ఈ 7 ఏళ్ళు డిసైడ్ అవడానికి 7 ఏళ్ళు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. 420 మీద కనుక కేసు రిజిస్టర్ అయితే అది డిసైడ్ అవడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. సో ఈ న్యాయం అంటే ఎన్ని లక్షల కోట్లు చీటింగ్ చేసినా 420 పెడతారు. సో లాస్ట్ వీక్ ఒక కేసు నా నోటీస్కి వచ్చింది. 2018లో ఛార్జ్షీట్ వేశారు సిసిఎస్ ద్వారా 420 506 పెట్టి. ఆ 2018లో వేసిన ఛార్జ్షీటు ఇప్పుడు హీరింగ్ వచ్చింది, అంటే ట్రయల్కి వచ్చింది రేపు 6 ఫిబ్రవరి. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే 6 ఏళ్ళు పడితే ఈ డెసిషన్ వచ్చిన తర్వాత ఎప్పటికి ఎండ్ అవుతుంది అంటే దీని మీద మళ్ళీ సెషన్స్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. అంటే ఇంత ఎలాబొరేట్ లీగల్ సిస్టమ్ ఉన్నప్పుడు దీన్ని స్పీడ్గా చేయించుకోవాల్సిన బాధ్యత విక్టిమ్స్ది, గుర్తుపెట్టుకోండి. విక్టిమే ఎంటబడాలి. అందుకే ఇందాక మన మీద బాధ్యత ఉన్న సెన్స్ మనందరం ప్రజలం కాదు. హూ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్, హూ ఆల్ ఆర్ ది ఎఫెక్టెడ్ పర్సన్స్ ఇన్ దిస్ ప్రాసెస్. సో మనం ఇంట్రెస్ట్ చూపించందే, మనం ఎంటబడందే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వాయిదాలు మనం తీసుకోవద్దు. మనం ఇన్ ద సెన్స్ విక్టిమ్. అదర్ సైడ్ తీసుకుంటే యూ ఇన్సిస్ట్ ఫర్ స్పీడీ ట్రయల్. సరిగ్గా మాట్లాడితే ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ 10 అడ్జోర్న్మెంట్స్. విట్నెస్లో 5-6 ఉంటారు, స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయి. వై ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అంటే కేసు వేసిన రోజున మనం చూపించే ఉత్సాహం దాన్ని పర్సూ చేయటంలో చెయ్యం. కోర్టులు వాయిదాలు ఇస్తాయి, ఐ డూ అగ్రీ. ఐ నో ది బర్డన్ ఆఫ్ ది కోర్ట్స్. 12:30 వరకు లోయర్ కోర్ట్స్లో కాల్ వర్కే నడుస్తుంది, ఒక్కోసారి 1-1:30 కూడా నడుస్తుంది. అంటే బిఫోర్ లంచ్ సెషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ గోస్ ఫర్ కాల్ వర్క్ ఓన్లీ. రెస్ట్ ఆఫ్ ద టైంలో వీలైనంత వరకు మీరు అకామిడేట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇవి ఓకే. ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, ఈవెన్ 498 కేసెస్ ఎంత స్పీడ్గా యాక్ట్ చేస్తారో కేసులు ఫైల్ చేయడానికి, హడావుడి చేయడానికి, పోలీసులు కౌన్సిలింగ్ చేయడానికి, ఛార్జ్షీట్ వేయడానికి కూడా ఇట్ టేక్స్ మినిమం 6 months టైం. మన కేసు హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. విక్టిమ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు, కట్ అండ్ పేస్ట్లో వేసేశారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత వెన్ వీ హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్ టు హైయర్ అథారిటీస్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పిలిచి దాన్ని రిజిస్టర్ చేశాడు, అంటే స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాడు. బట్ ఏమైనా ఆ స్టేట్మెంట్స్ నువ్వు ఛార్జ్షీట్ వేసావు వితౌట్ రికార్డింగ్ మై స్టేట్మెంట్. సో హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది బై ఆఫ్ రిట్ పిటిషన్. ఎయిదర్ కండక్ట్ ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ ఆర్ రీఇన్వెస్టిగేషన్. దానికి అదర్ సైడ్ అంటే అక్యూజర్ కౌన్సిల్ అంటాడు ఫ్రెష్ ఇన్వెస్టిగేషను, రీఇన్వెస్టిగేషను ఓన్లీ హీనియస్ క్రైమ్స్ అనండి, 498కి అవసరం లేదు అంటాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇన్జస్టిస్ అనేది ఏ కేటగిరీ ఆఫ్ కేసెస్కైనా అదే వర్తిస్తుంది. 498 కూడా తక్కువేం లేదు, 3 ఏళ్ళ పనిష్మెంట్ ఉంది. ఇఫ్ వైఫ్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ హర్ కేస్ 3 ఏళ్ళు శిక్ష పడుతుంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన వర్డిక్టు డెఫినెట్గా ఇట్ మే బి ఎండెడ్ అప్ విత్ అట్లీస్ట్ 1 or 2 years ఎట్ లాస్ట్. సో హీనియస్ క్రైమ్స్కి ఎలా ఉండాలి, నార్మల్ కేసుకి అవసరం లేదు అంటే 2H CRPC చాలా క్లారిటీగా ఇన్వెస్టిగేషన్ ఏ మాట చెప్పింది. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ 2H ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్ట్రిక్ట్లీ కన్స్ట్రూడ్ అండ్ ఫాలోడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేస్. There is no differentiation between normal cases and heinous offences. The procedure has to be followed as per law. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంపార్టెంట్ కేసెస్లో, అప్రాపరేట్ కేసెస్లో కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆర్ హ్యావింగ్ వెస్టెడ్ ద పవర్స్ టు ఆర్డర్ ఫర్ రీఇన్వెస్టిగేషన్ ఆర్ ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ ఈవెన్ దో చార్జ్ షీట్ ఫైల్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఫెయిర్ ట్రయల్ ఎంత ఇంపార్టెంటో, ఎంత guaranteed by the constitution, fair investigation is also equally important. Article 21 says very clear. Speedy trial, yes. కేసు డిసైడ్ చేసుకోకుండా ఎవరిని
జైళ్ళల్లో అండర్ ట్రయల్స్గా ఉంచకూడదు. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్పీడీ ట్రయల్ అండ్ ఆర్టికల్ 21. సిమిలర్లీ speedy investigation is also equally important. Unless you do speedy or fair investigation, how do you prove the guilty of the accused in the trial? So both are correlated. అంటే ఈ ఇష్యూస్ మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ చూసే బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇయర్స్ తరబడి కేసులు ముందుకు సాగకపోతే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ది ట్రయల్ కోర్ట్ టు మేక్ ద కేస్ స్పీడీ. వెసులుబాటు దొరకలేదు, అప్రోచ్ ది హైకోర్ట్, టేక్ ద డైరెక్షన్స్ ఫర్ స్పీడీ ట్రయల్. యూ హ్యావ్ ఏ రైట్. ఎందుకంటే విక్టిమ్కి సత్వర న్యాయం జరగకపోయినప్పుడు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాబట్టి భారత రాజ్యాంగం అద్భుతంగా మనిషి యొక్క విలువల్ని కాపాడటానికి, నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికి అత్యద్భుతమైన మెకానిజంని సృష్టించింది. ప్లీజ్ అవైల్ దట్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే మీరు కేసులు పెట్టారో స్పీడ్గా మూవ్ కానప్పుడు, ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ నాన్ ఫైలింగ్ ఆఫ్ చార్జ్ షీట్, బ్రింగ్ ద సిచ్యువేషన్ టు ది నోటీస్ ఆఫ్ ది హైయర్ అప్స్, ఫెయిలింగ్ విచ్ అప్రోచ్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. Unless you put the ball in the court, nobody will support you, because police are having so many issues, court also having so many issues. Unless and until you ring the bell, nobody will come to your rescue. ఈరోజు సమాజంలో ఇన్ని రకాలైన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే స్పీడీ పనిష్మెంట్ లేకపోవటమే. ఎప్పుడైతే స్పీడీ పనిష్మెంట్ ఉంటుందో తప్పు చేయడానికి జనాలు భయపడతారు. వాటి కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ట్రయల్ కోర్ట్స్లో వెళ్తాము టు షో అవర్ ఫేస్ టు జడ్జ్, డేట్ ఇస్తాడు, రావటము జరుగుతుంది తప్పించి కరెక్ట్గా మాట్లాడితే 10 వాయిదాల్లో కేసు డిసైడ్ అవుతుంది. ఈవెన్ 10 episodes only the matter will be decided. But even then our people are not at all showing any interest because of various reasons. We are neglecting ananu, we are not properly taking steps to educate our matter. But my appeal to viewers, మన సభ్య సమాజంలో ఇన్ని నేరాలు ఘోరాలు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని స్కాములు. మీరు చూడండి, చీటింగ్ చేస్తాడు, లక్షల కంపెనీలు పబ్లిక్ని మోసం చేసి వెళ్ళిపోతున్నాయి. 7 years it takes its own course of time. ఆల్ కేసు డిసైడ్ అవ్వకుండా చాలామంది బాధితులు చనిపోతారు. కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, చట్టం మనకి చక్కటి వెసులుబాటు కల్పించింది ఫర్ స్పీడీ ఇన్వెస్టిగేషన్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ వెల్ యాజ్ ఫెయిర్ ట్రయల్. కాబట్టి ఈ ప్రామాణికాన్ని పరిగణలో తీసుకొని, రాజ్యాంగం కల్పించిన ప్రామాణికాలు, ఇది మీరు నేను చెప్పింది కాదు, ఈ స్పీడీ ట్రయలు, స్పీడీ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు చెప్పింది, విచ్ ఈజ్ ది అల్టిమేట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ. సో ఆ మార్గదర్శకాన్ని పరిగణలో తీసుకొని ఎప్పుడైతే మనం పెట్టిన కేసులు తొందరగా డిసైడ్ అవడానికి స్టెప్స్ తీసుకుంటామో అవి ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. తప్పు చేయడానికి భయపడతాడు. కాబట్టి ప్రేక్షకులు ఈ కార్యక్రమం ద్వారా గమనించి, ఇందాక చెప్పినట్టు మీ కేసులు లాంగ్ పెండింగ్ ఉంటే టేక్ స్పీడీ స్టెప్స్ and educate the matter as early as possible for justice. Namaskaram.